ఈరోజు మనం మటన్ కీమా చాలా టేస్టీగా కుక్కర్ లేకుండానే నార్మల్గా ముక్క కూడా చక్కగా ఉడికేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. బయట తిన్నాను కానీ ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు. దీనికోసం అయితే మటన్ కీమా అయితే కొట్టించుకొని తెచ్చుకోండి. మటన్ కీమా అంటే షాప్ వాళ్ళే కొట్టించి ఇలా ఇస్తారనమాట. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని, నాన్ వెజ్కి కారం ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ మసాలాలన్నీ మటన్ కీమాకి పట్టేలాగా మంచిగా మ్యాగ్నేట్ చేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం నేనైతే ఇక్కడ 2 ఆనియన్స్, ఒక పెద్ద టమాటా, 2 పచ్చిమిర్చి అయితే ఇలా సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోండి. ఒక 4-5 మినిట్స్ తర్వాత మనకైతే ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ టైంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ కీమా కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా మొత్తం ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోండి. దీంట్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా, చూసారా, ఇలా వాటర్ అయితే బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఇంకొకసారి కలుపుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఇలా మధ్యలో కొంచెం స్పేస్ చేసుకొని అందులో వేసేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోండి. మనకైతే టమాటా కొంచెం అనేది మగ్గుతుంది. సో ఇలా మగ్గిన తర్వాత చూసారా, దీన్ని మొత్తం అంతా కలిసేలాగా అయితే కలిపేసుకొని టమాటా కూడా. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. మనకి మటన్కి వాటర్ అనేది ఎక్కువే పడుతుంది. సో మనం ఈ కుక్కర్లో కూడా వేయట్లేదు కాబట్టి నార్మల్గానే చేస్తున్నాం కాబట్టి ఒక 2-3 గ్లాసెస్ అయితే పడతాయండి. ఇక్కడ నేను తీసుకున్న మటన్ అనేది కొంచెం లేతగా ఉంది, అందుకే నేను 2 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. మూత పెట్టి ఒక 20 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూసారా, మనకి వాటర్ అనేది ఇలా ఇంకిపోతుంది. మటన్ పట్టుకొని చూడండి, మీకే అర్థమవుతుంది ఉడికిందా లేదా అనేసి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని ఇది కూడా కలిసేలా కలుపుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ మటన్ కీమా అయితే రెడీ అయిపోతుందండి.